అంటే అది క్లియర్ కట్‌గా ఒక ప్రీ ప్లాన్డ్‌తో హిందూ అమ్మాయిలే టార్గెట్‌గా ఎవరైతే కొంచెం వీక్‌గా ఆలోచిస్తూ కొంచెం నవ్వితే పడిపోతారు అమ్మాయిలు మనం చూస్తే ఏ గుడికో వెళ్లి వాళ్ళ మీద కన్నేసి మాటేస్తే మన అమ్మా నాన్న వద్దన్నా గూడా మనతో వచ్చేస్తారు అనుకున్న వాళ్ళని ఎరేస్తారు. బాగా స్థితిమంతులు కూడా టార్గెట్ చేస్తారు. వాళ్ళు పరువుకి ఇబ్బంది పడతారు. పరువుకి ప్రాణం ఇస్తారు పెద్దవాళ్ళైతే. అమ్మాయిలకి స్కూల్స్‌లో 8థ్ క్లాస్ నుంచి 6థ్, 7థ్ నుంచి పిల్లలకి నూరు పోస్తూ, నువ్వు క్రిస్టియన్, ముస్లిం వాళ్ళు ఎవరైనా నీకు అన్న అని పిలవకుండా మీరు వారిని పేర్లు పెట్టి కూడా పిలవకండి. వాళ్ళు చాలా ఉచ్చులో మిమ్మల్ని లాగబోతున్నారు. దానివల్ల మీ ప్రాణాలు కూడా ముప్పుందని చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకి తెలియని వయసులో కూడా 7థ్ క్లాస్ పిల్లల నుంచి మేము మొదలుపెట్టి క్లాసెస్ ఎక్కడైనా అవుతుంటే, ఎక్కడైనా ట్యూషన్స్‌లో అన్నిట్లో నేను చాలా మందికి ఊదరగొడుతూనే ఉంటాను. చాలా మందికి చెప్తూనే ఉంటాను. ఎవరు ఎంటర్ అవ్వకండి, వెళ్ళకండి మేమొస్తాం అని జెప్పేసి. మేమేం చేశారంటే, అమ్మాయి ఏం చేసింది వాళ్ళ వైఫు బయట నుంచి వాళ్ళ హస్బెండ్, ఆవిడ ఉన్నారు అని చెప్పి కన్ఫర్మేషన్ చేసుకున్నాను. గడి పెట్టేసుకున్నాను. నేను పక్కనే ఉన్నాను. అంటే ఆయనేంటంటే, ఈమె చెయ్యి జోరు ఎక్కువ కొడతది అని జెప్పి ఆయన అనుకున్నాడు. ఆయన నన్ను రానివ్వలేదు. సరేలే వాళ్ళకుండే ఇది ఉంటదని. ఆ అమ్మాయిని పంపించాం. అమ్మాయి ఫోన్ తీసుకొని, ఆ అమ్మాయిని ఇంటరాగేట్ చేస్తున్నారు తప్ప పోలీసులు. ముద్దాయి ఫోన్ తీసుకుంటారు ఎవరైనా. ఈ అమ్మాయి ఎవరైతే కంప్లెయింటెంట్ ఎళ్ళిందో, ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని "నువ్వెళ్ళు కిందకంటే" అమ్మాయి అరుచుకుంటూ కిందకొచ్చింది. ఇంకా ఆమె వచ్చిన బూతులన్నీ మాట్లాడుతూ శుభ్రంగా తిట్టింది అందరిని. తిట్టి నుంచి మేమింక మా పోరాటం మొదలైంది. వాడిని రిమాండ్‌కి పంపించారు. మొత్తం అన్నీ చేశారు. తర్వాత ఎన్ఐఏ దగ్గరికెళ్ళాము, ఎస్పీ వాళ్ళ దగ్గరికెళ్ళాము. అన్ని ఆధారాలిచ్చాము. క్లియర్ కట్‌గా చూపిచ్చాం. ఇప్పుడు వీడిని డిపోర్ట్ చేస్తారో తెలీదు గానీ, వాళ్ళ మదర్‌ని, వాళ్ళ బ్రదరు ఇంకెవరో చేశారు నాకు తెలిసి. బట్ వాడు పాకిస్తానీ సిటిజన్ అయినా వాళ్ళెప్పుడో వచ్చేసారు. దుబాయ్ ద్వారా ఇట్లా వచ్చారు వాళ్ళు. దుబాయ్ వైపు నుంచి. వాడు అక్కడెక్కడో పుట్టాడు తప్ప వాడక్కడ తిరిగాడా అవన్నీ మనకింక తెలీదు. కానీ పాకిస్తానీ సిటిజన్‌షిప్ అయితే ప్రీవియస్ సిటిజన్‌షిప్ అని ఏదుందంటే పాకిస్తాన్ అని రాసుంది క్లియర్‌గా. సో, అదన్నా చూసి మన బంజారాహిల్స్ పోలీసులు కనీసం పోనీ లేకపోయినా ఆళ్ళకంత లేకపోయినా ఒక 20,000, 30,000 ఇస్తే వదిలేస్తారా పట్టుకొని ఒక వెధవని. ఎందుకంటే ఇవాడ బాంబ్ బ్లాస్ట్‌లు జరుగుతున్నాయి. అక్కడెక్కడ పెట్టాడు ఎవడో. ఒక డాక్టర్ ఎదవలందరూ వచ్చి ఒక 6, 7 అందరూ డాక్టర్స్ వాళ్ళు వీళ్ళు రెసిన్ తయారు చేశారు. ఇంకెవరెవరో చేశారు. ఈ వెధవలందరూ ఊర్లో మనం ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగుల్లా పుట్టి భారతదేశాన్ని నాశనం చేయడానికి ముస్లిం ఫ్రెండో, క్రిస్టియన్ ఫ్రెండో వీళ్ళని ప్రవోక్ చేసినప్పుడు, వాడి తాలూకు అన్నని, తమ్ముల్ని వీళ్ళ వెనకాల పెట్టుకొచ్చినప్పుడు, వాళ్ళు బండి మీద ఎళ్ళేటప్పుడు క్లోజ్ అయ్యి, వాడితో కలిపి రోజు ఆ రెస్టారెంట్‌లకి, ఈ పార్లర్‌లకి, ఈ సినిమాలకి, ఈ షికార్లకి తిరుగుతున్నప్పుడు, తల్లి, తండ్రి ఇంత లేట్‌గా ఎందుకొచ్చావని అడగలేనప్పుడు, ఇంత సమయం దాకా మీ ఫ్రెండ్స్‌తో ఏంటి మాటలని అడగలేనప్పుడు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ చెప్పినప్పుడు నీకు సెంటిమెంట్‌ని వాళ్ళ ఫీలింగ్స్‌ని తరలించలేకపోయారు. దానికోసం ఒక సాటి హిందువుగా, ఒక హిందువులకి అన్యాయం వచ్చినప్పుడు, అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక ప్రభుత్వమే అన్యాయం